భారతదేశానికి పాకిస్తాన్కి ఒక లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది, అది యుద్ధం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది అని వాళ్ళ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మనకి ఎందుకు చెప్తున్నారు? దాని వెనకాల ఉండే కారణం ఏంటంటే, మీరు యాయా ఖాన్, పర్వేజ్ ముషర్రఫ్, అసీం మునీర్ వీళ్ళ ముగ్గురికి ఒక కామనాలిటీని మీరు గమనించవచ్చు, అదే పవర్ హంగర్. సింపుల్ కొలోకియల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వాళ్ళు కూర్చునే కుర్చీ మీద మోజు. ఆ మోజు అది ఎక్కడి వరకు పట్టుకెళ్తుందంటే, ఇవాళ 27th అమెండ్మెంట్ అని కాన్స్టిట్యూషన్ లో పట్టుకొచ్చారు పాకిస్తానీ కాన్స్టిట్యూషన్ లో. అఫ్ కోర్స్ దానికి పెద్ద లెక్కపత్రం లేదులేండి, ఇప్పటికే 3 సార్లు కాన్స్టిట్యూషన్ మారింది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ రావడం వేరు, కాన్స్టిట్యూషన్ మారడం వేరు. మన భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత చాలా సార్లు అది అమెండ్ అయింది. కాలక్రమేణా కాలానుగుణంగా ధర్మాన్ని గుండెల్లో పెట్టుకొని మనం మార్పు ఏదైనా చేస్తే అది అమెండ్మెంట్. కూర్చునే కుర్చీ బాగా నచ్చి దాని మీద కూర్చుని పోదామని మోజుపడి దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని చింపేసి కొత్త రాజ్యాంగాన్ని పెట్టడం ఇది రాజ్యాంగ మార్పిడి. ఇది ఇప్పటికే పాకిస్తాన్ 3 సార్లు జరిగింది. 1956లో ఒకసారి, అది 58లో నలిఫై అయిపోయింది. అగైన్ ఒకనొకడు వచ్చి కూర్చుందాం అనుకున్నాడు, అది అయిపోయింది. తర్వాత 60sలో ఒకసారి వచ్చింది, యాయా ఖాన్ వచ్చాడు. 73లో కూడా ఒకసారి జరిగింది. ఇప్పుడు ఈ థర్డ్ కాన్స్టిట్యూషన్ లో 27th అమెండ్మెంట్ అని ఒకటి తెచ్చాడు ఈయన. ఎవరు? మన వంకాయ్ మునీర్. ఆయన మీరు చెప్తే నవ్వుతారు మీరు, 3 చేంజెస్ జరగబోతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో. అది మన భారతదేశానికి కూడా ఇంపార్టెంట్, అందుకే మనం తెలుసుకోలేదు. చేంజ్ నెంబర్ 1, ఆయన పదవైన ఫీల్డ్ మార్షల్ పదవి ఏదైతే ఉందో ఆయన చనిపోయే వరకు అది ఆయన చేతిలోనే ఉంటుంది. చేంజ్ నెంబర్ 2, ఒక కొత్త పోస్ట్ ని రాజ్యాంగంలో చేర్చి మరి దాని పేరు CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇలాంటి పోస్ట్ ఇప్పటిదాకా పాకిస్తాన్లో లేదు. మీరు ముషరఫ్ అని తీసుకున్నా ఆయన ఏం చేశాడు? దేశానికి నేనే రాజుని, అదే ప్రెసిడెంట్ ని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిషన్ అని ఉంటుంది, దాని చైర్మన్ అని పెట్టుకున్నాడు. అంతేగాని ఎగ్జిస్టింగ్ పోస్ట్ ని, కొత్త పోస్ట్ ఆయన క్రియేట్ చేయలేదు. ఇవాళ ఈయన క్రియేట్ చేస్తున్నాడు. దీనివల్ల ఈ వంకాయ ఇప్పుడు పాకిస్తాన్ హెడ్ అవుతుంది. అండ్ షేబాజ్ షరీఫ్ని ఇప్పటికీ ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన SCOకి వెళ్ళి చేసిన బట్లర్ ఉద్యోగాన్ని మనందరం చూసాం కదా. ఆరెంజ్ జ్యూస్ కావాలా అనే డైలాగ్ ఒకటే తక్కువ అక్కడ. ప్లస్ ఆయన ప్రజల నాయకుడేం కాదు. అట్లీస్ట్ ఇమ్రాన్ ఖాన్ అనుకోండి, జనాలు ఆయన వెనకాల నిలబడతారు పాకిస్తానీ ప్రజలు. ఇక్కడ షేబాజ్కి అది కూడా లేదు. కేవలం ఈ వంకాయ ఉస్కో అంటే డిస్కో అంటున్నాడని, తా అంటే తందానా అంటున్నాడని, అమెరికా ఏం చెప్తే అది చేస్తున్నాడని ఆయన ఇవాళ అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా కూర్చోబెట్టారు. దాన్ని ఆసరగా తీసుకొని తెచ్చిందే 27th అమెండ్మెంట్. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ కి భారతదేశానికి ఏంటి సంబంధం అంటే, అసీం మునీర్ ఇచ్చిన స్పీచ్ మీకు గుర్తుంది కదా ఏప్రిల్లో, దాని తర్వాత పెహల్గాం జరిగింది. ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హిందూస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఆర్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్, ఆర్ కస్టమ్స్ ఆర్ డిఫరెంట్. అప్పటికి ఆయనకి ఇంకా ఆన్ పేపర్ యూనిలాటరల్ పవర్స్ లేవు. ఇవాళ నేను దేశానికి రాజునని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా కాంబాట్ సిచ్యువేషన్ వస్తుంది. ఆయనకు భారతదేశం మీద అటువంటి వెనం ఉంది ఆయనకి, ఆయన ఒంట్లో. ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. దీనికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఇంకోటి ఉంది, వాటర్, నీళ్లు. మీరు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు వినే ఉంటారుగా. మీరు జియో పాలిటిక్స్ నా సైడ్ నుంచి ఫాలో అవుతుంటే మీరు వినే ఉంటారు దాని గురించి. ఏదైతే విశాల హృదయంతో మనం వాళ్ళకి ఇండస్ వాటర్ ట్రీటీ వాటర్ ఇద్దాం అనుకున్నా, దాన్ని పర్మనెంట్ గా మిస్యూజ్ చేయడం వల్ల, వాటర్ ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం వల్ల, మనం ఇచ్చిన నీళ్లు తాగి మన మీద దాడి చేయడం వల్ల ఇది ఇక్కడతో తెగే విషయం కాదని చెప్పి దాన్ని అబేన్స్ లోకి తోస్తాం మనం. ప్రస్తుతానికి వాళ్ళకి వాటర్ వెళ్తుంది కానీ ముందు కన్నా చాలా తక్కువగా. ఇప్పటికే దాన్ని వాళ్ళు రచ్చ చేస్తున్నారు. రేపు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వచ్చే టైంకి పాకిస్తాన్ ఉండే ఆర్థిక స్థితికి, నిస్సాహితకి, వాళ్ళు అడుక్కునే తత్వానికి వాటర్ లేకపోవడం అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి డిస్కౌంట్స్ లేవు. ఆ రోజు వాళ్ళు మన మీదకి వస్తారు. అండ్ ఆ రోజుకి నా CDS అయిపోయి ఉంటాడు, ఆయన కూర్చుంటాడు పైన. ప్లస్ ట్రంప్ గారు కూడా ఆయన ట్రేడ్ మార్క్ పీల గొంతేసుకొని ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగిడినట్టు పొగుడుతున్నారు. ఫైటర్, ఫీల్డ్ మార్షల్, నా ఫేవరెట్, అది ఇది అని చెప్పి రకరకాలుగా పొగిడేస్తుంటే, the Prime Minister of Pakistan is a great guy, and the Field Marshal, they have a Field Marshal. You know why he's a Field Marshal? He's a great fighter. ఆయన పేరు పలకడం రాదు, మరి లేదు గుర్తుండట్లేదో మనకు తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం పలకట్లేదు. సరే దాన్ని కూడా పక్కన పెట్టండి. S-400s మనం వాడాం కదా పాకిస్తాన్ మీద. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం. చాలా పగడ్బందీగా, చాలా బ్యూటిఫుల్ గా వాడాం మనం. వాళ్ళ సైడ్ నుంచి జెట్స్ వచ్చినా, మిజైల్స్ వచ్చినా దేన్నైనా నిర్దాక్షిణంగా కొట్టేశాం మనం. ఇప్పుడు ఈ S-400 గురించి తెలుసుకుందామని, ఈ సుఖోయ్ గురించి కానీ ఏవైతే మనం రష్యన్ ఇన్స్ట్రుమెంట్స్ పాకిస్తాన్ మీద వాడామో వాటి క్రాక్ డౌన్ కోసం, ఆ నాలెడ్జ్ ని దొబ్బేయడం కోసం ఒక చాలా పెద్ద ఆపరేషన్ చేసింది పాకిస్తాన్ రష్యాలో. అఫ్ కోర్స్ దొరికిపోవడం వాళ్ళకి అలవాటే కాబట్టి దొరికారులేండి. ఆ ఆపరేషన్ గురించి మనం మాట్లాడదాం. రష్యాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉండే డిస్ట్రస్ట్ ఏదైతే ఉందో అది మ్యాగ్నిఫై అవుతుంది. ఏంటి ఆపరేషన్ ISI చేసింది, ఎలా దొరికింది, ఇది మీకు చెప్పాలి. దాంతోపాటు ఇస్తాన్బుల్ ఇదే పాకిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి జరుగుతున్న పీస్ టాక్స్ కూడా థర్డ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ లో నడుస్తుంది. అది ఆగిపోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నువ్వా అంటే నువ్వా అంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. అందులో పాకిస్తాన్ సైడ్ ఈ సెల్ఫ్ గోల్ ఖ్వాజా, ఇషక్దర్ ఇలాంటి వాళ్ళు ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ముత్తాకి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ డిస్టెబిలైజ్ చేయడం కూడా మనకు మంచిది కాదు భారతదేశానికి. రీజనల్ స్టెబిలిటీ దెబ్బతింటది. నో యూ కాంపౌండ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్. ఒక పక్క ఈ వంకాయ మునీర్ CDS అవుతున్నాడు, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంటే దానికి భారతదేశాన్ని లాగుతున్నారు, భారతదేశం ఆదేశాలు ఇస్తుందని. మూడో వైపు ట్రంప్ గారు ప్రో పాకిస్తాన్ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో మన చుట్టూ జరుగుతున్న జియో పాలిటిక్స్ ఒక 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. అండ్ మీరు ఇంకా ఎక్కువ జియో పొలిటికల్ వీడియోస్ చేయమన్నారు, ఖచ్చితంగా కంటిన్యూస్ గా వస్తుంటాయి. ఎంగేజింగ్ గా చేస్తే, క్రిస్ప్ గా చేస్తే, మంచి స్టోరీ టెల్లింగ్ నెరేటివ్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ అర్థమయ్యేలా. వీటిని మేము మిస్ అవ్వకూడదు. ఈ జియో పొలిటికల్ వీడియోస్ మాకు కావాలి అని మీరు అనుకుంటే మీరు ఒకే విధంగా నాకు చెప్పొచ్చు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఈ వీడియో కొట్టండి. కొట్టారుగా, డన్.
నేను ఏ కాంటెక్స్ట్ అని ఓపెన్ చేసే ముందు ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా. ఎనీథింగ్ దట్ కెన్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ అని ప్రిపేర్ అయిపోవాలి జియో పాలిటిక్స్ లో. ఇది ఎందుకు అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో జరిగిన ఈ కాన్ఫ్లిక్ట్ మనందరికీ తెలుసు, మనందరం చూసాం. మనం ఒసామా బిన్ లాడెన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేశాడండి. సో ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ తో అమెరికా ఫ్రెండ్స్ అవుద్దని ఎవరైనా అనుకుంటారా 2020 అవ్వాలా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విల్ హ్యాపెన్. అబ్రహాం అకార్డ్స్ అని అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ కౌగులించుకుంటారని మనం ఎక్కడైనా అనుకున్నావా? 2020లో జరిగింది. 21st సెంచరీలో ఒక దేశం ఇంకో దేశం మీదకి వెళ్ళి ఇన్వైట్ చేస్తుందని మనం అనుకున్నాం ఎక్కడైనా? రష్యా యుక్రెయిన్ మీదకి వెళ్ళిందిగా. అంతెందుకు యాంటీ అమెరికా కంట్రీస్ అయిన చైనా వియట్నాం కొట్టుకుంటాయని కళ్ళైనా ఊహించుకొని ఉంటారు ఎవరైనా? అలాగే హర్ష్ గోయింకా గారు అని మన భారతదేశంలో చాలా పెద్ద బిలియనర్ ఆయన, టాప్ 100 బిలియనర్స్ లో వస్తారు. చాలా డబ్బులున్న వ్యక్తి, $2.6 బిలియన్ ఉంది ఆయన నెట్వర్త్. ఆయన ఒక స్టేట్మెంట్ రాశారు ట్విట్టర్లో, అదే ఎక్స్లో. ఆయన అంటారు, సపోజ్ ట్రంప్ గారు రేపు పొద్దున్న వచ్చి ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ జీమెయిల్ కానీ భారతీయులు వాడకూడదు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అంతేందుకు యూట్యూబ్ కానీ అంటే మీరు ఏం చేస్తారు? అది ఊహించడానికైనా మీకు వీలుగా ఉందా? సపోజ్ ఆయన అలా చేస్తే మనం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం దానికి చాలా పెద్ద ట్రాక్షన్ వచ్చింది. 1 మిలియన్ ఇంప్రెషన్స్ పడ్డాయి దానికి. ఈయన క్వశ్చన్ ఆన్ ద అవుట్ సైడ్ చూసినప్పుడు ఇది ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఇన్ని సంవత్సరాలుగా మనం వాడే సడన్ గా ట్రంప్ గారు ఎందుకు చాపుతారంటే ఆయన డీజేటీ. ఆయన ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ విల్ హ్యాపెన్. జియో పాలిటిక్స్ లో మీరు దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. సింపుల్ గా చెప్తున్నా, దానికి మనం ప్రిపేర్ అయిపోవాలి. దీనికి మన శ్రీధర్ వెంబు గారు, జోహో ఫౌండర్, అరతా, ఇదంతా దీని గురించి నేను మాట్లాడుతుంటాను కదా, వీలున్నప్పుడల్లా ప్రమోట్ చేస్తుంటే ఒక పుష్ వచ్చి బిగినింగ్ లో హెవీ డౌన్లోడ్ జరిగినాయి కానీ ప్రస్తుతానికి అది ఇంకా మాసెస్ లోకి వెళ్ళేది అరతా అనేది. ఇంకా యాప్ ఇంకా బెటర్ గా బిల్డ్ అవ్వాలని, జనాల అంచనాలకి రీచ్ అవ్వాలని, ఆ డౌన్లోడ్స్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఆయన ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఒకసారి వినండి. హర్ష్ గారు, ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే, కానీ అది యాప్స్ తో సీమితమై లేదు. టెక్ డిపెండెన్సీ అనేది వాళ్ళ యాప్స్ అనేది దాటేస్తుంది. మీరు ఇండిజినియస్ ప్రొడక్ట్స్లో అయినా మీరు ఓఎస్ చూడండి, చిప్స్ చూడండి, అలా చూసుకుంటూ వెళ్తే అమెరికా డిపెండెన్స్ మన మీద చాలా ఉంది. ఖచ్చితంగా ఒక 10-year ప్లాన్ అవుట్ మనం పెట్టాలి. దానికి ఒక పేరు కూడా పెట్టారు ఆయన, ఒక నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలియన్స్ లోకి వెళ్ళాలని. ఇదేదో యాప్స్ మీద హేట్ చేయడం, వాటిని బాయ్కాట్ చేయడం అని చెప్పి నేను చెప్పట్లేదు. ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. మనం క్రియేట్ చేసే యాప్స్ కూడా ఉండాలి, అవి వీటితో పోటీ పడగలగాలి, వీటి డౌన్లోడ్స్ కూడా పెరగాలి. రేపు పొద్దున ట్రంప్ గారు వీటిని డౌన్ చేస్తే మనం ఎటు చూడాలో తెలియని స్టేజ్ లో మనం ఉండకూడదు. నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా, జెన్సీ ప్రొటెస్ట్ వాళ్ళు ఎప్పుడైతే బ్లాక్ చేశారు ఈ సోషల్ మీడియా యాప్స్ మొత్తాన్ని, జనాలు రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు. అలాంటి స్థితిలో మన భారతదేశం ఉండకూడదని చెప్పి నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ రావచ్చు, మీరు జాగ్రత్తగా వినండి. నేను అసీం మునీర్ దగ్గర కూడా వస్తాను. నేను ఆ వంకాయ గురించి మనం మాట్లాడదాం, కానీ ఈ కాంటెక్స్ట్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రస్తుతానికి అమెరికా భారతదేశం మీద ఎటువంటి మైండ్ సెట్ లో ఉంది అని. ట్రంప్ గారు సడన్ గా ఎందుకు ఈ బ్యాన్ చేస్తారు? మన దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కదా, $40 బిలియన్ ఈ యాప్స్ ద్వారా వాళ్ళు సంపాదిస్తున్నారు భారతదేశం నుంచి. ఇది ట్రేడ్ లో వాళ్ళు లెక్కారు. మళ్ళీ ఆయన ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందని చెప్తున్నారో డీజేటీ, ఆయన దానికి ఇది కనబడదు. ఇది కూడా కలిపేస్తే ఆయన మన మీద టారిఫ్ వేయడం కదా, మనం వేయాలి వాళ్ళ మీద టారిఫ్. ప్లస్ ఇలాంటి టైప్స్లో భారతదేశంలో జరిగే రేసిజం మనందరికీ తెలుసు, మనందరూ చూస్తుంటాం, వింటుంటాం. జనాలు ఏ విధంగా అబ్యూస్ చేస్తుంటారో మన గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు అది రెగ్యులేట్ చేయండి, లేకపోతే మేము లోపలికి రానేమో అని మనం చెప్పట్లేదు. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్, బట్ మనం చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ అ రియాలిటీ. మనం అటువంటి కండిషన్స్ ఏం పెట్టట్లేదు కదా, వాళ్ళని రప్పిస్తుంటే వాళ్ళకి పోటీగా మనం కూడా ఉండాలని చెప్తున్నాను అంతే. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. డీజేటీ గారి మైండ్లో ఏముంటుంది? జనరల్గా చెప్తాను, జనరల్గా చూచాయిగా సౌత్ కొరియాని మనం లొంగ తీసుకున్నాం, జపాన్ని మనం లొంగ తీసుకున్నాం, ఆఖరికి ఈయూని మంచి ట్రేడ్ డీల్ అవుట్ మాట్లాడి మనం ఉంచాం. మనం అలాంటిది భారతదేశం ఎందుకు లొంగట్లేదు? మనం చెప్పింది ఎందుకు వినట్లేదు? వీళ్ళు వినాలంటే ఇన్స్టాగ్రామ్ నే పీకేద్దాం అంటే పీకేద్దాం. మీరు వింటే గానీ, ట్రేడ్ డీల్ ఒప్పుకుంటే గానీ ఆ యాప్స్ నేను పెట్టను అని డీజేటీ గారు చెప్పే రోజు రావచ్చు. అందుకే చెప్పాను, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఇట్ సంథింగ్ దట్ మనందరం ఆలోచించాల్సిందే ఇక్కడ. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి, బోత్ సెక్యూరిటీ పరంగాను ఇలాంటి పాలసీల పరంగా కూడా. మీరు సెక్యూరిటీ పరంగా చూస్తే మనం ఒక వీడియో రిలీజ్ చేసాం. మనం సదర్న్ కమాండ్ నుంచి ఆపరేషన్ త్రిశూల్లో మనం ఏం చేసాం మనం క్లియర్ గా చెప్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాం? రేపు పొద్దున్న గానీ పెహల్గామ్ లాంటి ఐడియా అయినా, థాట్ అయినా పాకిస్తాన్కి కానీ వస్తే, వాళ్ళు బార్డర్ దాటి ఏదైనా కొంచెం అత్యుత్సాహం చూపిస్తే మనకు తెలుసు మనం ఏం చేయాలో. దానికి ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ. ప్లస్ ఏ దేశాల్లోనైనా మీరు చూసారా, ఏ దేశంలోనైనా మోదీ గారు వెళ్ళారు, మోదీ గారితో పాటు ఉపేంద్ర ద్వివేది గారు కూడా పక్కన నిలబడితే ఎలా ఉంటుంది? ఎంత ముఖ్యంగా ఈ లీడర్స్ అది మీట్లాడేటప్పుడు దేశానికి డెమోక్రటిక్గా ఎలక్ట్ అవ్వబడ్డ లీడర్ ఒకరు ఉంటారు, లేదా డిక్టేటర్షిప్స్ అయినా ఒక వ్యక్తి ఉంటారు. కానీ దేశానికి సంబంధించి ఒక 2 వ్యక్తులు, పేరుకో ప్రైమ్ మినిస్టర్, పక్కన ఒక ఖాకీ డ్రెస్ వేసుకొని ఆయన వాచ్మెన్ లో ఉంటాడు లేండి ఈ వంకాయ్. వీళ్ళిద్దరు వెళ్ళి ట్రంప్ గారితో, లేదా పలానా అజర్బైజాన్ లీడర్స్తో, లేదా పలానా టర్కీ లీడర్స్తో, లేదా పలానా EU లీడర్స్తో, ఏంటిది నాకు అర్థం కాదు. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. అలాంటిది ఈ షేబాజ్ షరీఫ్ని కంప్లీట్గా పక్క తోసేసి ఈసారి నుంచి వెళ్ళాల్సి వస్తే నేనే వస్తా, నేనే నిలబడతా, భారతదేశం మీద విషం కక్కుతానే మైండ్ సెట్ ఈ అసీం మునీర్ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు లీడర్ చేయడం వల్ల మనం థింక్ అబౌట్ ఇట్. అందుకని ఆ ముందు జాగ్రత్త చర్యలు మనం తీసుకుంటున్నాం, అంతే సింపుల్. ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే వాళ్ళకి చెప్తున్నా. లేకపోతే మీరు చూడండి, ఆయన తెచ్చిన అమెండ్మెంట్లో కూడా
ప్రజలచే ఎన్నుకోబడ్డ లీడర్ అని ఎక్కడా లేదు. సిడిఎస్ అనే దానికి జనరల్ గా ఒక డెమోక్రటిక్ సెట్టింగ్ లో ఎన్నికలు జరుగుతాయి. దాన్ని పక్కన పెట్టేసి మేము డిసైడ్ అవుతాం, లాస్ట్ కి అడ్వైస్ కోసం పిఎం దగ్గరికి వస్తామని ఉంది అమెండ్మెంట్ లో. పైగా మీరు జస్ట్ ప్యారలల్ గా మీరు చూస్తే వాటర్ ఇష్యూ కూడా ఉంది. ఇంకా సమ్మర్ మొదలవలేదు పాకిస్తాన్కి. పాకిస్తాన్ అనేది ఒక యానిమల్ లాంటి దేశం. అది దానికి దాహం వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు, లేదా ఇంకేమైనా అనిపించినప్పుడు దానికి తిక్కరేగి మన దేశం మీదకి వస్తుంటది. అలాంటిది సమ్మర్స్ మొదలై ఆల్రెడీ అబైన్స్ లో ఉండే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వాళ్ళకి వాటర్ వెళ్ళకపోగా, అంతెందుకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మీరు పక్కన పెట్టండి, ఇప్పటిదాకా వాళ్ళకి వెళ్ళిన వాటర్ ని వాళ్ళు ఎలా కన్సర్వ్ చేశారు అంటే మోస్ట్లీ ఆ వాటర్ మొత్తాన్ని పంజాబ్ మింగేసేది. ఆ కింద భాగానికి అసలు వాటర్ వచ్చేది కదా. అప్పట్లో చాలా గొడవలు ధర్నాలు కూడా జరిగాయి దానికి. ఇండస్ వాటర్ దగ్గర వాళ్ళు బాగా షేక్ అయ్యారు. ఇది మీకు దీని వాల్యూమ్, దీని గ్రావిటీ ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, కానీ మీకు జస్ట్ మార్చ్ హిట్ అవునా అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు జస్ట్ అలా చూడండి ఒకసారి. సరే పోను ఒక దేశంతోనే ఆ దేశం గొడవ వేసుకొని ఉందా, మిగతా అంతా చాలా ప్రశాంతంగా ఉందా అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏం జరిగిందో చూడండి. దురంత లైన్ లో దాని గురించి నేను వీడియోస్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి దాని మీద పీస్ టాక్స్ చేస్తానని చెప్పి ఖతార్, యుఏఈ ఇలాంటి దేశాలన్నీ ముందుకు వచ్చి వాళ్ళ దేశాల్లో టర్కీ వచ్చి పెట్టింది ఇప్పుడు ఇస్తాన్బుల్లో. మీరు కూర్చొని మాడండి ఎక్రాస్ టేబుల్ 2 చైర్లు వేసుకుని చైర్లు ఎరకొట్టేసి టేబుల్ ఎగరేసేసి పీస్ టాక్స్ ఏవీ లేవని చెప్పి మధ్యలో అర్ధాంతరంగా ఆపేశారు. అటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ పాకిస్తాన్. ఎవరెవరి వర్షన్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంది. కానీ ఇక్కడ పాకిస్తానే కొంచెం ఎక్స్ట్రా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఏమడుగుతుంది, ఈ బార్డర్ ఏరియాస్ టీటీపీ అని చెప్పి ఒక యాంటీ పాకిస్తాన్ గ్రూప్ ఒకటి ఉంది. యాంటీ పాకిస్తాన్ అనగానే కొంచెం ఇన్సర్జెంట్ గ్రూప్ అనుకుందాం ప్రస్తుతానికి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాలి. అవి బలూచిస్తాన్ అవనివ్వండి, హ్యూమన్ రైట్స్ అవనివ్వండి, ఎవరి గొడవ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పెంచి పోషిస్తుందని, పవర్ ఇస్తుందని, వెనకే ఉండి వెన్ను తట్టి సపోర్ట్ చేస్తుందని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. దానికి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవట్లేదు. మేము వచ్చిన తర్వాత వీళ్ళు పెరిగారా, 2002 నుంచి మీరు చూడలేదు ఏం జరుగుతుందో, అప్పుడు మేమే ఉన్నామా, అది ఆఫ్ఘనిస్తాన్ ప్రశ్న. సరే ఏదైతే అదైంది, ప్రస్తుతం మీరైతే రాసి ఇవ్వండి, లిఖితపూర్వకంగా ఇవ్వండి, మీ సైడ్ నుంచి ఏం జరగదు, ఆ బార్డర్స్ దగ్గర ఏం జరగదు, అది ఒక పోరస్ బార్డర్. అది దురంత లైన్ అంటే మీరు ఒకసారి గూగుల్లో చూసినా కూడా చాలా వైల్డ్ గా ఉంటుంది అక్కడ. 2002 నుంచి రకరకాల మిషన్స్ అవి లాంచ్ చేసి, పాకిస్తాన్ గురించి మీకు తెలిసిందేగా, ఎవడు ఊరికే కూర్చొని ఉండడు, ఎవడి కాడికి ఆడ కుర్చీ ఇష్టం, ఆ కుర్చీ కోసం, ఆ డబ్బుల కోసం అవతల ఇద్దరు బెగ్ చేయాలి, లేదా ఉండే జనాలు సొంత సివిలియన్స్ ని చంపేసుకోవాలి, లేదా ఉండే వాళ్ళని బార్డర్ బయటికి తోసేయాలి. ఆ బయటికి తోయబడ్డ వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ మీదకి వస్తున్నారు. వీళ్ళకి మాకు ఏం సంబంధం అని చెప్పి తాలిబాన్లు అంటున్నారు. ఇంత కాంప్లెక్స్ ఇష్యూలో సెల్ఫ్ గోల్ క్వాజా ఏమంటాడు తెలుసా, న్యూఢిల్లీ నుంచి కాల్ రావడం వల్ల జరిగింది, భారతదేశం చేయించింది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఆయన వాదన. తాలిబాన్ సైడ్ ఏమంటారు, జబీఉల్లా ముజాహిద్ అని చెప్పి ఒకతను ఉన్నాడు, తాలిబాన్ స్పోక్స్ పర్సన్. ఆయన ఒక మాట అంటాడు, మా దేశం ఇన్స్టేబుల్గా ఉండడమే పాకిస్తాన్కి కావాలి. ఇన్ఫాక్ట్ ఆయన మాటలు నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఆ దేశమే కాదు, ఏ దేశమే ఇన్స్టేబుల్గా ఉండడమే పాకిస్తాన్కి కావాలి. అదొక పారాసైట్ లాంటిది, వల్చర్ లాంటిది, డెడ్ బాడీస్ మీద ఫీస్టింగ్ చేసే దేశం అది. అందుకని కావాలనే మా తాలిబాన్ గవర్నమెంట్ అన్స్టేబుల్ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇది ఆ స్టేట్మెంట్, అటు సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్ ఫ్రమ్ తాలిబాన్. ఏదైతేనే ఇషక్దర్ కానీ, సెల్ఫ్ గోల్ క్వాజా కానీ, మేము ఎయిర్ ఫోర్స్ వస్తాం, మిజైల్ కొడతాం అని చెప్పి బెదిరిస్తున్నారు. మీరు రండి, బస్తీ మే సవాల్ చూసుకుందాం అని చెప్పి తాలిబాన్ అంటుంది. ఇది ఇలా జరిగితే మన భారతదేశానికి మంచిది కాదు, ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అని ఉంటుంది రీజనల్ ఇన్స్టెబిలిటీకి. అందుకని నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి నేను ఒక మాట కంటిన్యూస్ గా చెప్తున్నా, పాకిస్తాన్ బాల్కనైజ్ అవ్వాలి. యుగోస్లేవియాకి ఏం జరిగిందో పాకిస్తాన్కి జరగాలి. పాకిస్తాన్ ఉన్నంత కాలం, పాకిస్తాన్ చుట్టూ ఏ దేశాలు అయితే ఉన్నాయో, వాళ్ళకి అడుక్కు తినడానికి డబ్బులు ఇచ్చే దేశాలు కాకుండా ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలకి ఇబ్బంది పెడుతూనే ఉంటది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఏదైతేనే టర్కీ అండ్ ఖతార్ మేము చూసుకుంటాం, మేము మళ్ళీ తెస్తాం వీళ్ళిద్దరిని చెప్తుంది. వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తారో మనం చూడాలి. ఇదిలా ఉంటే ఒక పక్క రష్యాలో మీరు చూడండి, రష్యాలో మొన్న ఎస్ఏలో మీ కాంటాక్ట్స్ చెప్తా, ఇటు పక్క పుతిన్ గారు కూర్చున్నారు, ఇటు పక్క మన షేబాస్ కూర్చున్నాడు. ఎంత జోకర్ అయిపోయాడంటే ఆయనకి ఆ మైక్ పీస్ ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లా. ఇంకో పక్కనేమో ఆయన రుమాలేసి అడుక్కోవాలి, ఓ పక్కనేమో మైక్ పని చేయట్లేదు. భారతదేశంతో నేను ఏకీభవిస్తున్నాను, ఏదో ఈయన ఏకీభవించకపోతే అది జరగనట్టు, భారతదేశంతో మీకు ఉండే ఫ్రెండ్షిప్ని నాకు పాకిస్తాన్తో కూడా ఫ్రెండ్షిప్ చేయండి అని అడుగుతున్నాడు. ఎంత సిగ్గు లేకపోతే అలాంటి క్వశ్చన్ అడుగుతాడు. మనకి నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. We respect your relation with India, that's perfectly fine. But we also want to build very strong relations. బట్ దీంతో పాటు ఇలా అడుక్కున్న అదే చెయ్యి అదే రష్యాకి ఐఎస్ఐని పంపించి అక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయించి, ఇన్ఫాక్ట్ ఒక నేషనల్ రష్యా వాళ్ళు పట్టుకుంటే లేదు మనకు పాకిస్తాన్ వాళ్ళు చేపిస్తానని చెప్పి ఆయన చెప్పాడంట. ఆయన ఏం చేస్తున్నాడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ S-400s, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఈ సుఖాయిస్, మీ హెలికాప్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి పేపర్స్, వీటి డేటాని అటు పాకిస్తాన్కి పంపిస్తున్నాడు పట్టుకున్నప్పుడు. అండ్ దీనికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ముఖ్యంగా 5 క్వశ్చన్స్ ప్రతి ఒక్కడి మైండ్లో ఉంటాయి. ఇది భారతదేశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి దీనికి ఉంది, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ. ఎందుకంటే మన దగ్గర కూడా ఉండేది అవే S-400s. వీళ్ళు S-400s ఎందుకు పట్టుకున్నారంటే మొన్న వీళ్ళు తుప్పు రేక్ కొట్టింది మన S-400s తోనే. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, దీని నెట్వర్క్ ఎంత, ఆల్రెడీ ఓపెన్ అయిన బొక్కలోంచి ఎన్ని ఎలకలు లోపలికి వెళ్ళినాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రష్యా వెతుకుతుంది ప్రస్తుతానికి. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పటి వరకు ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు దొంగిలించారు. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి ఒక ఎలక దొరికింది, మిగతా ఎన్ని ఎలకలు లోపలికి వచ్చి ఎన్ని ఉల్లిపాయలు బయటికి తీసుకెళ్ళి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయగలుగుతారని చెప్పి మనకి జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. కానీ నాకు తెలిసి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ముందు ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఆ మాత్రమైనా కొంచెం తెలిసి
తెలిసి ఉండాలి. అది పాకిస్తాన్ మీద నాకు తెలియదు ఐ డోంట్ నో. పాయింట్ నెంబర్ 3 ఇస్ అఫీషియల్ కన్ఫర్మేషన్. రష్యా మనకి ఇచ్చిందా లేదా ఇంకా తెలియదు. దీని టైమ్ లైన్ మెథడ్ ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళు దీన్ని మొదలు పెట్టారు. క్వశ్చన్ నెంబర్ 5 ఇది పాకిస్తాన్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనం అడగొచ్చు. వాళ్ళ కోసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ దొంగతనం చేస్తున్నారా లేదా ఇక్కడ నుంచి దుబ్బేసి థర్డ్ పార్టీ దేశాలకు అమ్ముకుంటున్నారా? ఆ స్థాయి పాకిస్తాన్దే. దీంట్లో పెద్ద అవాక్ కావాల్సిన కంగు తినాల్సిన వార్త ఏం కాదు ఇది. ఏదైతే అనేది రష్యాకి ఎందుకు బ్యాడ్ అంటే వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో, ముఖ్యంగా సుఖాయ్ టెక్నాలజీ, S-400 టెక్నాలజీ, S-500 చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచం మొత్తంలో ఎవరి దగ్గర లేదు, మా దగ్గరే ఉందని చెప్పి రష్యా చాలా గొప్పగా చెప్పుకుంటుంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిందా లేదా అని చెప్పి రష్యాకు భయం బెంగా ఉంటుంది. భారతదేశానికి రేపు పొద్దున పాకిస్తాన్ మన మీదకి మళ్ళీ దాడికి వస్తే ఇవే S-400 అంతే ఎఫిషియెంట్గా మనం వాడగలుగుతామా లేదా అనే ఒక భయం మనకు ఉంటుంది. ఆ భయం మంచిదే, ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ అందుకే మనం ఆపరేషన్స్ చేస్తున్నాం. పాకిస్తాన్ కల్లారా చూస్తుంది దాన్ని. పాకిస్తాన్కి ఉండే భయం అంటారా, రుమాల్లో చిల్లర పడదు అంతే. అంతకు మించి పాకిస్తాన్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిండా మునినోడికి చలేంటి అని చెప్పి ఒక చాలా పెద్ద సామెత ఉంది. ప్లస్ ఎనీవేస్ ఈ ISA చేసే ఈ దుశ్చర్యలు ఏవైతే ఉంటాయో అవి మనందరికీ తెలిసిందే. మోస్ట్ అనెథికల్ స్టఫ్ దట్ దే డూ. జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి కేసు గురించి మనం విన్నాం కదా, మేలో బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని ఎలా అయితే పాకిస్తాన్ ఎంబసీ భారతదేశంలో ఉండేది ఎలా వాడుకుందో, హనీ ట్రాపింగ్లు చేపించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫోటోలు కొట్టించి ఎలా పంపించిందో. పెహల్గాం జరిగిన రోజున కేక్ పట్టుకెళ్లే వీడియో మనం చూసాం. సో వీళ్ళు ISA ఇలా ఉంటే వీళ్ళ ఆర్మీ ఎలా ఉంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు సెపరేట్ గా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ రష్యా మీరు ఇలా చెయ్యాలి అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు గట్టిగా విజిలెంట్ గా ఉంటారు. పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు రౌండప్ చేసి అండర్లైన్ చేసి నీట్ గా కొంచెం బోల్డ్ లెటర్స్ రాసుకొని పెట్టుకుని ఉంటారు. లాగి పెట్టి డిప్ప మీద కొట్టడం ఒక్కటే బాకీ. అది ఎప్పుడు జరుగుతుందో మనం చూడాలి. ఆల్రెడీ అసీం ఇదే వంకాయ మునీర్ ఆల్రెడీ భయంలో ఉంటాడు. యుద్ధాలు అవి జరుగుతున్నాడు, బంకర్లోకి వెళ్ళి దాకా కూడా ఆయనకు అలవాటే. యుద్ధం అయిన తర్వాత మళ్ళీ కాలర్ అది ఎగరేసుకొని బయటకు వస్తాడు నీట్ గా. ఎనీవేస్ ఈ ఎంటైర్ కోర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ రాయండి. ముఖ్యంగా ఈ 27th అమెండ్మెంట్ ఇన్ పాకిస్తానీ కాన్స్టిట్యూషన్ మీద, ఆయన తీసుకుంటున్న CDS పోస్ట్ మీద, ఇండస్ వాటర్ ట్రీటీ మీద, పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్య జరిగే సపోజ్డ్ కాన్ఫ్లిక్ట్ మీద మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? లెట్ మీ నో డౌన్. ఎందుకంటే మీ అందరి గొంతు కలిస్తేనే నా గొంతు. లెట్ us know, let us write. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఏదో మన 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 రెస్పాన్సిబిలిటీస్ మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకుంటాయి, మన ఫ్యామిలీస్, మన కుటుంబాలు మనకుంటాయి. వీటితో పాటు దేశం గురించి కూడా మనం తెలుసుకోవాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇదే నేను చెప్తుంటా. దానికి నా వీడియోస్ 1% హెల్ప్ అయినా కూడా, 0.00001% మందికి రీచ్ అయినా కూడా, దానికి మించి నాకేం కావాలి చెప్పండి? కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా లేదా ఈ టాపిక్స్ మీద కంటిన్యూస్ గా వీడియోస్ నేను చూడాలని మీరు ఎవరు అనుకున్నా, మీరు ఒక్కటే పని చేయాలి. నన్ను ఇంకా ఈ వీడియోస్ ఇంకా పుష్ చేయడానికి, ఇంకా గట్టిగా చేయడానికి ప్రేరేపించేది కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం. అదే ధైర్యంగా మాట్లాడడానికి, బలంగా ఏ టాపిక్ మీద బలంగా మాట్లాడడానికి, మన భారతదేశంలో జరిగే క్రైమ్స్ గురించైనా, మన భారతదేశ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికైనా, ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ మీదైనా మీరు నా వీడియోస్ కంటిన్యూస్ గా చూడాలంటే మీరు చేయాల్సింది అదే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. మనం ఇండస్ వాటర్ ట్రీటీ అని ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మన సంతకం పెట్టిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 1952, ఆప్షన్ బి ఇస్ 1956, ఆప్షన్ సి ఇస్ 1960, ఆప్షన్ డి ఇస్ 1963. మీకు సమాధానాన్ని తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజ్డ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని మీరు రాస్తే చాలు, అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి. లెట్ ఇస్ ఇంటరాక్ట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని నా టీం నడుపుతున్న పేజెస్ అక్కడ పెట్టేయమంట. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ లో ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ కాంటెంట్ మీరు మళ్ళీ చూడాలన్నా, రీవిజిట్ చేయాలన్నా, దే ఆర్ గ్రేట్ ఛానల్స్. దే ఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెట్టినా. రీసెంట్ గా కళ్యాణ్ గారు, ఇది లోకల్ ఇష్యూ, ఇది తిరుపతి వెళ్ళి రెడ్ శాండిల్వుడ్ కి సంబంధించి, ఎర్ర చందనానికి సంబంధించి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఆ సిండికేట్ మొత్తానికి. ఆ వీడియో ఏంటి, ఆయన ఏం మాట్లాడారు మీరు తెలుసుకుందాం అనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా నేను తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. దీని ప్రీక్వెల్ లాంటి వీడియో అనుకోండి. ట్రంప్ గారు, అదే అమెరికాకి భారతదేశానికి టారిఫ్ అనేది కంప్లీట్ జీరోకి వచ్చే ఛాన్స్ ఉందా, సుప్రీంకోర్టు తీర్పుని ఇస్తుందా లేదా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.